అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ బంగారు లే ఇంకా మొద్దు నిద్రేంటి అంటూ అమ్మమ్మ నిద్ర లేపుతుంటే, అబ్బా అమ్మమ్మ ఏంటి నువ్వు కూడా పొద్దున్నే కాసేపు పడుకోనివ్వచ్చు కదా అంది దుప్పటి పుదికేస్తూ. ఏంటి ఇంకానా మీ అమ్మ ఇలాగేనా నేర్పుతుంది? దానికి అస్సలు బుద్ధి లేదు. ఆడపిల్లని బారెడు పొద్దెక్కే వరకు పడుకోనిస్తుందా అంటూ మొదలెట్టేసరికి, అమ్మా తల్లి నీకు నమస్కారం, అక్కడ నీ కూతురు పడుకోనివ్వదు, సెలవులు కదా, ఓ వారం రోజులు హాయిగా ఉందామనుకుంటే ఇక్కడ నువ్వు ఇలాగే తయారయ్యావు. కొంచెం కూడా జాలి లేదు. శాడిస్టులా తయారయ్యారు నువ్వు నీ కూతురు. అడ్డులే అని మంచం దిగి అమ్మమ్మపై విసురుతో బయటికి వెళ్ళింది. అమ్మాయి దుప్పటి ఎవరు మడత పెడతారు అంటూ కేక వేస్తే వడివడిగా లోనికి వచ్చి చకచకా మడత పెట్టేసి షెల్ఫ్లో పెట్టి చాలా ఇంకేమైనా చేయాలా అంటూ ఉడుకుముఖం పెట్టింది. అలా వెళ్ళి కళ్ళాపి చల్లాను, వాకిట్లో ముగ్గు వేసేయి. ఇంతకీ వచ్చా రాదా అని అంది అమ్మమ్మ. వచ్చు, కాకపోతే కాస్త టైం ఇస్తే పర్సనల్ పని ఒకటి ఉంది, అది అయ్యాక వేస్తాను. సరేనా, లేదా ఇప్పుడే వేసేయాలా అంది కోపంగా. వద్దులే, ఇంకా వాకిలి ఆరాలి కదా, పర్లేదు నీ పని చూసుకునే వెయ్యి అన్నారు నవ్వుతూ. థ్యాంక్స్ అనేసి కోపంగా వెళ్ళిపోయింది. తర్వాత ముగ్గు గిన్నె తీసుకుని తాతయ్య దగ్గరికి వెళ్ళి, ఎలా భరిస్తున్నారు తాతయ్య ఈ అమ్మమ్మని? అక్కడ మా అమ్మ కూడా ఇంతే. నా మాట విని ఈ ముసల్దాన్ని వదిలేసి వచ్చేయి, లేచిపోదాం, ఏమంటారు అంటూ కన్నుగొత్తింది. సరే అలాగే చూద్దాం, ముందు వెళ్ళి ముగ్గు వేసి, లేదంటే ఇద్దరికి వాతలు పెడుతుంది అన్నారు నవ్వుకుంటూ తాతయ్య. సరేలే, ఇంత భయపడేవాడివి నాతో ఏమొస్తావు, నేను గప్చిప్పుగా పని కానివ్వడం మంచిది అనేసి ముగ్గు వేయడానికి సిద్ధమైంది. దాదాపు అందరి ఇళ్ల ముందు ఇదే సీను, నిట్టూర్చి మనం కూడా వేసేద్దాం అని కూర్చుని చుక్కలు పెడుతూ పాట అందుకుంది. ముత్యమంత పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ అని పాడుతూ మధ్యలో ఆపి, చి ఇంకా పాత చింతకాయ పచ్చడి పాటలేంటి, అయినా నేనేమైనా కొత్తగా పెళ్ళైన అమ్మాయినా ఇలాంటి పాటలు పాడుకోవడానికి? సాంగ్ క్యాన్సిల్, ఇప్పుడు వేరే అంటూ ఆలోచించి తట్టగానే ముగ్గు మొదలుపెట్టి రాగం అందుకుంది. ఇటు రారా కృష్ణయ్య, నేనే రాధ, నీ రాధ, ఇటు రారా కృష్ణయ్య, అందం గంధం నీది కాదా అని పాటతో పాటే ముగ్గు కూడా పూర్తి చేసి నిల్చుని కుడి చెయ్యి నడుముపై పెట్టి ఎడమ చేతితో గిన్నె పైకెత్తి పట్టుకుని ముగ్గునే చూస్తుంది. ఏదో తక్కువైనట్టు అనిపించి, ముగ్గు బాగానే ఉంది కానీ బోర్డర్ తక్కువైంది, అది కూడా వేసేస్తే అందంగా ఉంటుంది అని ఒకరు అనేసరికి కదా అని అంచులు కూడా వేసేసింది. ఇప్పుడు బాగుంది. కళ్ళకు కాటుకు పెట్టి నుదుట కుంకుమ పెట్టకపోతే నిండుదనం ఎక్కడుంటుంది, అలాగే అంచు వేయకుండా ముగ్గు పూర్తి కాదు కదా అనేసరికి అప్పుడు తెలివచ్చి ముగ్గు మీద నుండి మనిషి మీదకి దృష్టి మళ్లించింది. చూసి చూడంగానే స్థానమైపోయింది. హే హలో, ఏంటి అలా అయిపోయావు? ఇప్పటివరకు బాగానే ఉన్నావు కదా, ఓయ్ నిన్నే అంటూ కళ్ళలో ఊదాడతను. అప్పుడు తేరుకుని తడబడింది. కళ్ళు చాలా బాగున్నాయి, కాటుక పెట్టు ఇంకా బాగుంటాయి అనేసి వెళ్ళిపోతున్నాడు. చప్పున వెనక్కి తిరిగి ఒక్కసారి అంది. రెండోసారి పిలిచే అవస్థ పెట్టను కానీ ఏంటో చెప్పు అన్నాడు వెనక్కి తిరిగి దగ్గరికి వస్తూ. మీరు అంది సందేహంగా. నేనే అనేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ముగ్గు అయిపోయింది కదా, ఇక తను కూడా లోనికి వెళ్తుంటే వెనక నుంచి ఒక మొట్టికాయ వేశాడు మేనమామ. అబ్బా ఎవరది పొద్దున్నే అని వెనక్కి తిరిగి చూసి, మామయ్య అంటూ పసిపాపలా వాటేసుకుంది చిన్నప్పటి నుంచి ఉన్న చనువుతో. ఎలా ఉన్నావురా తల్లి అంటూ తల నిమురుతున్నాడు మామ. బాగున్నాను కదా, అయినా నువ్వేంటి పొద్దున్నే వచ్చావు అని అడుగుతుంది పసిపాపలాగా వెనక్కి అడుగులేస్తూ. నువ్వు వచ్చావని అక్క నేను తీసుకురమ్మంది, పిల్లలు ఇంకా లేవలేదు, వాళ్ళు లేచేసరికి పాలు లేకపోతే ఇల్లు పీకి పందిరేస్తారు, బుద్ధిగా ఉండడానికి వాళ్ళే మా బంగారంలాగా ఆడపిల్లలు కాదు కదా, చిచ్చర పిడుగులు అన్నాడు మామ నవ్వుతూ. ఇదేం తక్కువ తినలేదులేరా, ఒకటే వాయింపు వచ్చిన దగ్గర నుంచి, కావాలంటే నాన్నని అడుగు అన్నారు అమ్మమ్మ. అది అల్లరి చేయకపోతే సందడేముందిరా, అయినా మనవరాలు వచ్చింది అంటే ఆ మాత్రం ఉండాలి మరి అని తాతయ్య అనేసరికి, మా మంచి తాతయ్య అనేసి తాతకి ముద్దిచ్చింది. సరే కానీ రా ఇంటికి వెళదాం అని మామంటే, నువ్వు వెళ్ళు మామయ్య, పిల్లలు లేస్తారు కదా, నేను స్నానం చేసి అమ్మమ్మ చేతి గోరుముద్దలు తిని వస్తాను, లేట్ అవుతుంది కదా అనగానే ఇక లేచి బయలుదేరాడు మామ. అమ్మాయి గారు స్నానం చేసి చుడీదార్ వేసుకుని బాబాకు నమస్కరించి ఇలా మొక్కుకుంటుంది. ఇదిగో బాబా, ఎందుకు కనిపించాడో తెలియదు, కలలో కనిపించాడు, వెతికి అలసిపోయాను, ఇక కనపడాడు అని ఊరుకున్న టైంలో కళ్ళ ముందుకు తీసుకొచ్చావు, మరీ అలా ఉన్నాడేంటి ముద్దొచ్చేసేలాగా, ఇదిగో చెప్తున్నా మళ్ళీ కనపడకూడదు, కనిపిస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు, అందువల్ల తను మళ్ళీ నాకు ఎదురవ్వకుండా చూసుకునే పూచి నీది అని వార్నింగ్ ఇచ్చేసింది ఆ దేవుడికి. అమ్మమ్మ పెట్టిన పెరుగన్నం వడియాలు తినేసి బయలుదేరింది. ఒక్కదానివి ఎలా వెళ్తావురా అని అమ్మమ్మ అంటే, ఊరుకో అమ్మమ్మ, నాకేమైనా కొత్త ఈ దారులు, నేనేమైనా చిన్నపిల్లనా,
వెళ్ళొచ్చేస్తానులే అంటూ చెప్పులు వేసుకుంటూ ఉంటే, అమ్మ ఫోన్ మర్చిపోయావురా అని తీసుకొచ్చి చేతికిచ్చింది. లవ్ యూ అమ్మమ్మ అంటూ ముద్దిచ్చి వెళ్ళింది మామయ్య ఇంటికి. ఇంట్లోకి అడుగు పెట్టగానే పిన్ని అంటూ పరుగున వచ్చి చుట్టేశారు పిల్లలిద్దరూ. చిన్నోడిని ఎత్తుకుని చాక్లెట్ ఇచ్చి కింద కూర్చుని పెద్దోడిని ముద్దు అడగగానే వాడికో చాక్లెట్ ఇచ్చింది. వంటగదిలో ఉన్న రమ్య దగ్గరికి వెళ్ళి అక్క అంటూ వాటేసుకుంది. వచ్చావా, ఎలా ఉన్నావురా, అందరూ బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేసింది రమ్య. బాగానే ఉన్నారక్క, ఏం చేస్తున్నావు అంటూ గిన్నెలన్నీ మూతలు తీసి చూసింది. నీకోసం పులిహోర చేస్తున్నా కానీ తమ్ముడు రాలేదేంటి అని అడిగింది రమ్య. వాడికి ఫ్రెండ్స్తో క్రికెట్ మ్యాచ్ ఉందట అక్క, రాను అన్నాడు. నేను ఇలా వచ్చేసా. అవును మామయ్య ఎక్కడా అంది పక్కనున్న చెర్రీస్ తీసుకుని తింటూ. స్నానం చేస్తున్నట్టున్నారు రా, ఏమైనా తిన్నావా అంది రమ్య. తినేశాను కానీ మీ మామయ్య నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు, చేసుకోమంటావా మరి అంది నవ్వుతూ. అవునా, అలా అన్నారా, ఉండు చెప్తా అని అప్పడాల కర తీసి వంటగదిలో నుండి బయటకు వచ్చి పిలిచింది రమ్య. ఏమండి ఏమండి ఇలా రండి బయటికి అని. ఏంటోయ్ కొంపలు మునిగిపోతున్నట్లుగా గావు కేకలు ఏంటి అంటూ ఒళ్ళు తుడుచుకుంటూ బయటికి వచ్చాడు మావయ్య. గావు కేకల మీకు అలా ఉంది ఏంటి, మీ మేనగోడలు ఇప్పుడు బొద్దుగా ముద్దుగా ఉంది కదా అని పెళ్లి చేసేసుకుంటారా, మరి నా పరిస్థితి ఏంటి అంటోంది దాదాపు గొడవాడినట్టే. పోనీలేబోయ్, పెళ్ళేదో ముచ్చట పడుతుంది కదా, చేసేసుకుంటే పోలా పడుంటుంది, నీకు సాయం కూడా చేస్తుందోయ్ అంటూ కన్నుగిట్టాడు. అలా అంటారా అంటూ రమ్య ఆలోచన నటిస్తూ ఉంటే, ఇదిగో మావయ్య, అలా పడుండడం నా వల్ల కాదు కానీ నువ్వు నీ పెళ్ళాంతో సరిపెట్టుకో, నాకేం వద్దు కానీ మంచి ఫ్రెష్ యాపిల్ లాంటి కుర్రాడిని ఒకరిని చూసిపెట్టు, వాడితో సరిపెట్టుకుంటా. ఏం చేస్తాం మరి, నిన్ను ఈమె కొంగును కట్టేసుకుంది కదా అంది. ఇప్పట్లో ఫ్రెష్ దొరకడం కష్టమే, యాపిల్ లాంటి కుర్రాడు అన్నావు బాగుంది, మరి ఫ్రెష్కి నేను గ్యారెంటీ ఇవ్వలేను అంటూ నవ్వేసుకున్నారు అందరూ. అలా సరదాగా సాయంత్రం వరకు గడిపేసి సాయంత్రం అమ్మమ్మ దగ్గరికి తిరుగు ప్రయాణమైంది. మామ దించేస్తాను అన్నా కూడా దగ్గరే కదా అని వద్దు అని చెప్పి నడుచుకుంటూ ప్రకృతిని ఆస్వాదిస్తూ నెమ్మదిగా వెళ్తోంది. ఒక్కసారి అంటూ వినిపించడంతో ఆగి చుట్టూ చూసింది. ఆగండి, ఎక్కువ శ్రమ పడొద్దు, వచ్చేస్తున్నా అంటూ పరుగున వచ్చాడు పొద్దున కనిపించిన అతను. వామ్మో, మళ్ళీ వచ్చాడు ఈ బాబా, పొద్దున నా గోల విననట్టుగా లేదు, కనిపించకూడదు అడిగాను కదా బాబా దగ్గర, ఇప్పుడు నేనేం చేయాలి అంటూ మనసులో మదన పడుతూ ఉంటే దగ్గరగా వచ్చేశాడు అతను. హాయ్ అంది చాలా కష్టంగా, ఇబ్బంది పడుతూ. నిజంగా హాయే కదా, ఏంటి ఇలా వచ్చావు అన్నాడు. మామయ్య దగ్గరికి వెళ్ళాను, వస్తుంటే మీరు కనిపించారు అంది నెమ్మదిగా. మీరు రమ్మన్నారు కదా అని వచ్చేశాను అన్నాడు నవ్వుతూ. నేనా రమ్మన్నానా, ఎప్పుడు అంది సందేహంగా. పొద్దున అన్నావు కదా, ఇటు రారా కృష్ణయ్య అని అన్నాడు. అది పాట అండి, పాట, మిమ్మల్ని అనుకుంటే ఎలా, ఇది మరీ బాగుంది అంది సాగదీస్తూ. అంటే నా పేరు కృష్ణప్రసాద్ కదా, నేను వచ్చేసరికి పాడితే నన్నే అనుకున్నాను అన్నాడు కొంటెగా. అవునా, సరే అలాగే అనుకోండి అంది మెల్లగా అడుగులేస్తూ. ఇంతకీ మీ పేరు చెప్పలేదు అన్నాడు. మీరు కృష్ణుడే కావచ్చు కానీ నేను రాధను మాత్రం కాను అంది. రాధ కాకపోయినా ఏ రుక్మిణో సత్యభామో అయి ఉంటారు కదా అన్నాడు కొంటెగా. భలే చెప్పారు, నిజంగా నా పేరు సత్యభామనే అంది మెరిసే కళ్ళతో. అవునా, బాగుంది, భలే మ్యాచ్ అయ్యింది, శ్రీకృష్ణ సత్య అన్నాడు నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఇల్లు దగ్గర అయ్యేసరికి. ఇక్కడ కృష్ణ తల పట్టుకుని మురిసిపోతూ గంతులేసుకుంటూ వెళ్ళిపోయాడు నచ్చిన అమ్మాయికి నచ్చినందుకు. అలా 2 రోజులు వస్తూ పోతూ మాటలు కలుపుతూ ఉండగా ఓ రోజు ఉదయాన్నే ఉలిక్కిపడి లేచింది. గబగబా స్నానం చేసి బాబా ముందు మొదలుపెట్టేసింది. ఏంటిది బాబా, ఇదేమైనా బాగుందా, అసలే ముద్దొచ్చే కుర్రాడు, ఎలాగోలా మేనేజ్ చేసి దాటేస్తుంటే నువ్వు ఇలా డైరెక్ట్గా కలిపేయడం ఏమైనా బాగుందా? బాగుందా అంట, ఏదో కలలో కాబట్టి తట్టుకున్నాను, బయట ఇలా ముద్దు అది అంటే నా వల్ల కాదు స్వామి, అందుకే చెప్తున్నా, మళ్ళీ కనపడకూడదు అంతే. కనపడకూడదు అంటుంటే అమ్మమ్మ వెళ్ళి ఏం కనపడకూడదు అని అడిగారు. అదే నా మార్క్ లిస్ట్, మార్కులు తక్కువ వస్తాయేమో, అలా తక్కువ మార్కులతో లిస్టు కనపడకూడదు అంటున్నా అంది కవర్ చేస్తూ. ఓ అదే, అలా ఏం జరగదులే, మా బంగారం చదువులో సరస్వతి పుత్రికను నాకు తెలియదా ఏంటి, నువ్వేం భయపడకు, అంతా మంచిగానే జరుగుతుంది సరేనా అని దీవించారు అమ్మమ్మ. సరే అని సంతోషంగా వెళ్ళింది. సాయంత్రం రమ్య ఇష్టంగా కుట్టించిన లంగావోణి వేసుకుని తిరిగొస్తుంటే కనిపించేశాడు కృష్ణ. దేవుడా, ఇవాళ ఏం జరుగుతుందో అని కంగారు పడింది. కృష్ణ మాత్రం సత్యని చూస్తూ మైమర్చిపోయాడు. అలా చూస్తూ నిలబడిన కృష్ణని ఏంటి అన్నట్టు సైగతో అడిగింది. ఓసారి ఇంటికి రావచ్చు కదా, మా ఇల్లు ఇక్కడే అన్నాడు. ఏంటి అంది ఆశ్చర్యంగా. కంగారు పడకు, ఇంట్లో మా అమ్మ ఉంది అన్నాడు. కాసేపు ఆలోచించి సరే అని వెళ్ళింది. ఇంటి బయట నుండి అమ్మ అని అరుస్తున్నాడు. కృష్ణ తల్లి బయటికి వస్తూ ఏంట్రా నీ గోల, ఎవరి అమ్మాయి అని అడిగారు.
నీ కోడలమ్మ హారతిచ్చి లోనికి తీసుకెళ్ళు అన్నాడు. ఆ మాటకి సత్య ఇంకా కృష్ణ వాళ్ళ అమ్మగారు ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏం చూస్తున్నావు, వెళ్ళు అనగానే కొడుకు మనసు అర్థమై హారతి పళ్ళెంతో వచ్చి దిష్టి తీసి లోనికి రమ్మన్నారు. అడుగు వేయబోతే ఆగాగు అని కుడికాలు ముందు పెట్టమని చెప్పి తనతో పాటు అడుగు కలిపాడు కృష్ణ. నవ్వుతూ లోనికి అడుగు పెట్టింది సత్య. అమ్మ, ఇంట్లో ఏమైనా ఉన్నాయా లేదంటే తేవాలా అని అడిగితే ఏమీ లేవు, వెళ్ళి తీసుకురా అని ఆమె బదులిచ్చారు. చీ అమ్మ మరీను, వంటగదిలో తను ఏదో పని చేసుకుంటూ ఉంటే నాకు సత్యతో కాస్త ప్రైవసీ ఉంటుంది అనుకుంటే నన్నే బొమ్మంటుంది అని నొచ్చుకుంటూ వెళ్ళాడు బయటికి. చూడమ్మా, నీకు మా అబ్బాయి అంటే ఇష్టమేనా అని అడిగారు కృష్ణ తల్లి సత్యభామని. అంటే ఆంటీ, ఇష్టం అంటే ఎలా చెప్పను అంటూ నీళ్లు నమిలింది. ఏం లేదమ్మా, మా అబ్బాయి బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి చేసుకోమంటే నా మనసుకు నచ్చిన అమ్మాయి దొరికాక చేసుకుంటాను అంటున్నాడు. కానీ ఇవాళ సడన్గా నేను ఇంటికి తీసుకొచ్చేసరికి వాడికి నువ్వు నచ్చావని అర్థమైంది. ఎంతైనా వాడి తల్లిని కదా. కానీ ఓ ఆడదానిగా నీకు వాడు నచ్చాడో లేదో తెలుసుకోవడం కూడా ముఖ్యం కదా. నచ్చాడా అని అడిగారు. కాసేపటి మౌనం తర్వాత దించిన తల ఎత్తకుండానే అమ్మా నాన్నలతో వచ్చి మాట్లాడండి ఆంటీ అంది సిగ్గుపడుతూ. నా బంగారం, ఎంత తీయగా చెప్పావు. ఉండు, నీ నోరు తీపి చేస్తాను అని వంటగదిలోకి వెళ్ళారు. ఇంతలో కృష్ణ వచ్చి పెళ్లి తలంపుతో సిగ్గుపడుతూ మెలకలు తిరుగుతున్న సత్య అందాలను చూసి ఉండలేక తనను లాక్కెళ్ళి తన గది చూపిస్తూ సత్యభామ చూస్తూ ఉంటే అమాంతం వెళ్ళి వెనక నుండి వాటేసుకున్నాడు. అప్పటి వరకు దాచుకున్న అందాన్ని నచ్చినవాడు చేతులతో చుట్టేసి గిలిపెడుతుంటే నడుముపై కృష్ణ చేతులు తీయలేక ఆ భావాన్ని ఆస్వాదిస్తూ అలాగే ఉండిపోయింది. కృష్ణ సత్యని తన వైపుకు తిప్పుకొని తన మోమును కృష్ణ చేతుల్లో దాచి చూస్తూ అదే పెదవులకు తన ముద్ర వేసేశాడు. ఆ ముద్దులో పరవశించిపోతూ పెన్నడూ తెలియని ఆనందంతో మునకలేస్తుంది సత్య. కాసేపటికి వదిలి ఓరగా చూస్తుంటే సిగ్గుతో ఆ చూపులు తాళలేక గుండెలపై వాలిపోయింది. అప్పుడే వచ్చిన కృష్ణ తల్లి వారిని అలా చూసి నవ్వుకుని, అప్పుడే అంత కంగారు అయితే ఎలా, కాస్త తట్టుకోండి అంటూ తీసుకొచ్చిన పాయసం ఇద్దరికీ పెట్టారు. కాసేపు ఆగి సత్యభామ ఇంటికి వెళ్ళిపోయింది. మరోసారి కల నిజమైంది. ఇవాళ ఏం జరుగుతుందో అనుకుంటూ ఆశగా నిద్రలోకి జారుకుంది. తొలి ముద్దు పులకింతలు. ఇక కలలో పెళ్లి బాజా మోగింది. శ్రీకృష్ణ సత్యల వివాహ ఆనందదాయకం. ఇక అమ్మమ్మ లేపకపోయినా తెల్లవారుజామునే లేచింది సత్యభామ. ఈసారి మాత్రం జరగాలనే వేడుకుంటుంది బాబాని. అంతలో కాలింగ్ బెల్ మోగింది. ఎవరా అని వెళ్ళి చూసింది. ద్వారం దగ్గరకు కృష్ణ తల్లిదండ్రులు వస్తున్నారు లోనికి, అమ్మమ్మ తాతయ్యల ఆహ్వానంతో. మీకు ఈ కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.